హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, మీరు ఇప్పుడు చూసింది 150 స్క్రీన్ అండి. ఈ ప్రొజెక్టర్ అయితే మనకి 200 స్క్రీన్ వరకు చాలా చక్కగా క్లారిటీగా ప్రొజెక్షన్ చేస్తుంది. కానీ మనం ఇప్పుడు 300 స్క్రీన్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. 300+ స్క్రీన్ అయితే వేస్తాను. మనం ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి వాలు. ఇది మనకి 30 ఫీట్ అయితే పొడవు ఉందండి. హైట్ అయితే 25 ఫీట్ వరకు ఉంది. ఇక్కడ చూడండి, కనీసం ప్లాస్టరింగ్ కూడా చేసలేదండి. చూడండి, ఇలాంటి దాని మీద వేస్తేనే మనకి ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే తెలుస్తాయి. ఇదిగో చూడండి, ఇంకా చీకటి పడలేదు, ఇప్పుడిప్పుడే పడుతుంది. ఇంకొక అరగంటలో అయితే మనం వేసేద్దాం. ఇదిగోనండి, ఇక్కడ చూడండి, ఈ వాల్కి మనకి ఇక్కడ వెలుతురు పడుతుంది. చూడండి, స్ట్రీట్ లైట్ వెలుతురు పడుతుంది. ఇదిగోనండి, ఆ స్ట్రీట్ లైట్ ఇది. ఇదిగోండి, దీని వెలుతురు అయితే ఇక్కడ పడుతుంది అన్నమాట మనకి. అయినా సరే ఈ వెలుతురులో కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఒక అరగంటలో అయితే మనం ప్రొజెక్షన్ చేద్దామండి. 300 ఇంచ్ స్క్రీన్ ప్లస్ వేద్దాం. ఓకే, ఇప్పుడే కొంచెం చీకటి పడబోతుంది. ఓకేనండి, Q11 మ్యాక్స్ అయితే ఇక్కడ సెట్ చేశాను. అదిగోనండి, ఆ వాల్ మీద అయితే వేయబోతున్నాను అనమాట. ఓకే, ఆన్ అయింది చూడండి. అది మీకు చిన్న స్క్రీన్ లాగా కనిపిస్తుంది కదా, కాదండి, 300+ అది. నేనైతే లైట్ తీసేస్తాను. ఇదిగోనండి, ఇక్కడ చూడండి, ఇదైతే మనకి 300+ వేస్తే కొంచెం బ్లర్ వస్తుందండి. ఓకే, ఇక్కడ చూడండి, నాకైతే ఇక్కడ బ్లర్ కనిపిస్తుంది. మీకు అక్కడికి కనిపిస్తుందో లేదో నాకు తెలియదండి. ఓకే, మీకు అక్కడ చాలా దూరంలో ఉంది కాబట్టి కెమెరా క్లియర్ గానే కనిపిస్తుందేమో, కానీ ఇక్కడైతే బ్లర్ ఉందండి. రిమోట్ మాత్రం మనకి 10 మీటర్ల పైనుంచే చక్కగా ఆన్ అవుతుంది. చూడండి, నేనైతే ES ఫైల్ ఆన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటర్నల్ స్పేస్ కనిపిస్తుంది, అలాగే ఎక్స్టర్నల్ స్పేస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తుందండి మనకి. ఓకే, నేనైతే పెన్ డ్రైవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను ఒక వీడియో ప్లే చేసి చూస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ES ఫైల్లోనే మనకి ప్లే అవుతుంది.
మనం ఎప్పుడు వేసే టైగర్ డెమో అయితే చూద్దాం, మీకు అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, ఈ Q11 Maxలో మనకి ఈఎస్ ఫైల్ మేనేజర్ అయితే వర్క్ చేస్తుందండి. 4K కూడా చక్కగా ల్యాగ్ లేకుండా నడుస్తాయి దానిలో. అదైతే ఇన్స్టాల్ చేసుకుని మీరు వాడుకోండి. ఓకే, చూసారు కదా. ఇదైతే మనకి 300 స్క్రీన్కి అయితే పనికిరాదండి. 200 స్క్రీన్ వరకు అయితే ఓకే. మనకైతే బ్లర్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇదైతే మనం 300 స్క్రీన్లు అయితే వేస్ట్ అండి. 200 స్క్రీన్ అయితే ఓకే. ఓకే, ఇక్కడ చూసారు కదండి. ఇక్కడ మనకి 300 స్క్రీన్లు అయితే కొంచెం బ్లర్ వస్తుంది, క్లారిటీ మిస్ అవుతుంది. ఈ ప్రొజెక్టర్ మనకి 200 ఇంచ్ స్క్రీన్ వరకు అయితే ఓకేనండి, క్లారిటీ బాగా వస్తుంది. అయితే మీకు కావాలంటే మాత్రం ఇది మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. మీకు నచ్చితేనేనండి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, డేషనస్ రీక్రియేషన్స్ని అయితే బ్లైమ్ చేయొద్దు. నేను ఎక్కడ తక్కువకు వస్తుందో చెప్పగలను, క్వాలిటీ ఎలా ఉందో ఇప్పటి వరకు అయితే చెప్పగలను, ఫీచర్స్ నేను చెప్పలేనండి. అందువల్ల మీరు డేషనస్ రీక్రియేషన్స్ని అయితే బ్లైమ్ చేయొద్దు ప్లీజ్. మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డైరెక్ట్గా నేను నంబర్ ఇస్తాను, మాట్లాడుకోండి. ఓకే, చూసారు కదా, ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.